ఈ రోజుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో అతి ముఖ్యమైనది ఓవర్ వెయిట్, అధిక బరువు. ఈ అధిక బరువుని మీరు తగ్గాలంటే సింపుల్గా ఒక 5 రకాల మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఏమిటి మార్పులు? ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ఓవర్ వెయిట్కి మీరు చేసుకోవాల్సినటువంటి 5 రకాల సింపుల్ మార్పులు, వీటిని తెలుసుకుందాం. చూడండి, ఎక్కువసేపు కూర్చొని ఉంటాం. దీనివల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీంతో పాటుగా అనేక వ్యాధులు కూడా మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. అంటే అధిక బరువు వల్ల అనేక వ్యాధుల వల్ల అధిక బరువు, ఒకదాని వల్ల ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కనీసం ఒక 4 అడుగులు కూడా వేయడానికి మీకు కుదరకపోతూ ఉంటే, ఇల్లు ఆఫీసు ఎప్పుడు కూడా ఇదే సరిపోతూ ఉంటే మీకు, అలాగే పక్క వీధిలో జిమ్ ఉన్నప్పటికీ కూడా మీరు మనీ పే చేసేటటువంటి స్తోమత మీకు ఉన్నప్పటికీ కూడా టైం లేదు అని మీరు వాయిదా వేస్తూ ఉంటే, డెఫినెట్గా మీరు ఈ ఓవర్ వెయిట్ సెక్టర్లోకి వచ్చి చేరతారు. దీన్ని అనుసరించి అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొంతమంది తినటానికే తగినంత సమయం లేక ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. ఇది అసలైనటువంటి సమస్య. అంటే ఆకలిగా అనిపించినప్పుడు బింజ్ ఈటింగ్ అనేది ఉంటుంది. దీంతో అధిక కార్బోహైడ్రేట్ తినేస్తూ ఉంటారు. తర్వాత చూసుకుందామని అనుకుంటారు. కానీ దాంతో ఒబేసిటీ అనేది వచ్చి చేరుతుంది. ఇలాగ వచ్చినటువంటి ఈ ఒబేసిటీని తగ్గించుకునే మార్గం ఎలాగా అని తంటాలు పడిపోతూ ఉంటారు. అందుకే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక్కసారి బరువు పెరిగిన తర్వాత తగ్గటం చాలా కష్టం అవుతుంది. మీరు చూడండి, మీకు తెలియకుండానే 2-3 కిలోలు పెరుగుతారు. కానీ ఆ 2-3 కిలోలు మీరు తగ్గాలంటే ఎంతో ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కాబట్టి పెరగడం ఈజీయే, కానీ తగ్గడం అనేది చాలా కష్టం. కాబట్టి మీరు పెరిగే టైంలోనే జాగ్రత్త పడాలి. పెరగటం ముఖ్యమైన కారణం ఏమిటి పెరగటానికంటే ఆహారం. కాబట్టి మీరు తీసుకునే ఆహారం, దీంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నారనుకోండి, చాలా ఈజీగా మీరు బరువు పెరగకుండా ఉంటారు. ఒకవేళ పెరిగినప్పటికీ కూడా, పెరిగే రిస్క్ ఉన్నప్పటికీ కూడా తగ్గుతారు. కేవలం ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం మాత్రమే మీరు తినాలి. ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోండి. అలాగే బయట ఫుడ్ జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకండి. అలాగే దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అసలు ఓవర్ వెయిట్ ఎందుకు అవుతారు? ముందుగా చెప్పుకోవాల్సింది ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి. అంటే ఇన్సులిన్ ఉంటుంది కానీ ఉపయోగపడదు. అలాగే కార్టిజాల్ అనే హార్మోన్ గురించి, అలాగే ఈస్ట్రోజన్. ఇన్సులిన్ రెసిస్టెన్స్, కార్టిజాల్, ఇంకా ఈస్ట్రోజన్, వీటి వల్ల స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా బెల్లీ ఫ్యాట్, అంటే ఆ చిరుబొజ్జ, ఆ బాణపొట్ట అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ ఆ బెల్లీలో కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. అందుకే దీన్ని బెల్లీ ఫ్యాట్ అంటారు. దీనికి ఇతర కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఉదాహరణకు ఆల్కహాల్, ఎంటీ క్యాలరీస్ ఉంటాయి. అలాగే ఎక్కువ మొత్తాలలో పిండి పదార్థాలు ఉపయోగించడం, కార్బ్ని, అలాగే మీ లైఫ్ స్టైల్, ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. మరి ఏం చేయాలి? ముందుగా కాలేయాన్ని శుభ్రం చేసుకోవాలి. అంటే పొట్టలో నిలవ ఉన్నటువంటి ఆ కొవ్వుని కాలేయం అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనుకోండి, కరిగించేస్తుంది. కాబట్టి కొవ్వు కాలేయం పనితీరుని నెమ్మదింపజేస్తుంది. కాలేయం హెల్తీగా ఉంటే కొవ్వుని కరిగించేస్తుంది. ఇది లింక్. కాలేయం తన పని సరిగ్గా నిర్వర్తించలేదు అనుకోండి, కడుపులో ఇలాగా ఫ్యాటు, అలాగే నీరు, ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అందుకే ముందుగా లివర్ని డీటాక్సిఫై చేయాలి. అంటే లివర్ని క్లెన్స్ చేయాలి. దీనికోసం మీ ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఒకటి ప్రోటీన్, దీన్ని పరిమితంగా తీసుకోవాలి. అలాగే కొవ్వుని పెంచుతుంది కాబట్టి కొవ్వుని కూడా పరిమితం చేసుకోవాలి. మరి దీనికి కాంట్రరీగా, అంటే ఫైబర్ ఫుడ్, కూరగాయలు, ఆకుకూరలు బాగా తీసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ మొత్తాల్లో కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు తీసుకుంటున్నారనుకోండి, వాటిని కూడా తగ్గించాలి. ఇలాగా కూరగాయలను ఎక్కువ తీసుకుంటూ మిగతా వాటిని తగ్గిస్తే అప్పుడు లివర్ అనేది క్లీన్ అవుతుంది, డీటాక్సిఫై అవుతుంది. ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి. మెయిన్గా బొడ్డు చుట్టూ కొవ్వు, అంటే ఈ బెల్లీ ఫ్యాట్ లేకపోతే పాట్ బెల్లీ అనేది రాకుండా ఉంటుంది. ఇదే సందర్భంగా అసలంతా కొవ్వు మానేయాలంటే కాదు, ఆరోగ్యకరమైన కొవ్వు తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఏడీకెన్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్లు కరుగుతాయి. మీ ఆహారంలో కొద్ది మొత్తాలో నెయ్యి, అంటే 5 గ్రాములు పర్ డే, మామూలుగా రోజుకి 20 మిల్లీలీటర్ల వరకు కూడా ఫ్యాట్ అనేది మీకు అవసరం. దాంట్లో ఒక 5 గ్రాములు అంటే 5 మిల్లీలీటర్లు నెయ్యి మీరు తీసుకోవచ్చు. అలాగే కొబ్బరి, ఇంకా కొబ్బరి నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, అవకాడో నూనె అని దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఆర్గానిక్. సో వీటిని చేర్చుకోండి ఆ కొవ్వు కోసం, ఆరోగ్యకరమైన కొవ్వు కోసం.
అవకాడో మెయిన్గా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది, అంటే టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. ఇక నెయ్యి, దీంట్లో అయితే omega-6 ఫ్యాటీ యాసిడ్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే శక్తిని కావాల్సినంత శక్తినిస్తుంది. దీంట్లో కరిగేటటువంటి విటమిన్లు కరిగి శరీరానికి ఉపయోగపడతాయి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఆల్కహాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. ఆల్కహాల్ ఆకలి అలాగే ఒత్తిడిని నియంత్రించే హార్మోన్ ప్రభావితం చేస్తుంది. ఇది మెయిన్గా గుర్తుంచుకోండి మీరు. ఆల్కహాల్లో ఎంటీ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఈజీగా బరువు పెరిగిపోతారు. మెయిన్గా ఆ పొట్టలో కొవ్వు చేరుకుంటుంది, పాట్ బెల్లీ వచ్చేసి మీరు ఇబ్బంది పడతారు. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే కెఫీన్ వాడకాన్ని కూడా తగ్గించండి. కెఫీన్ అనేది ఆ జీవక్రియలో ఉండేటువంటి ఆ వ్యత్యాసాలని ఇంకెక్కువ చేస్తుంది. కొంతమందికి ఈ కెఫీన్ అనేది అలవాటైపోతుంది. దీంతో ఇక ఆ మెటబాలిజంలో మార్పు వచ్చేస్తాయి. కాబట్టి కెఫీన్ తగ్గించండి, సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండండి. అన్నిటికీ మించి మీ దినచర్యని సరి చేసుకోండి. అంటే త్వరగా బరువు పెరగటానికి ఈ దినచర్యలో అస్తవ్యస్తత ముఖ్యమైన కారణం. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే దినచర్యలో మార్పు మీకు సహాయపడుతుంది. రాత్రిపూట ఎప్పుడు కూడా ఆ ఆహారాన్ని బాగా మినిమైజ్ చేసి తీసుకోండి. అది కూడా 7ంటికే తీసుకోండి. ఎందుకంటే రాత్రిపూట మనకి శ్రమ ఉండదు కదా. శ్రమ లేకపోతే ఏమవుతుంది, తిన్న ఆహారం కొవ్వు కింద మారుతుంది, దీంతో బరువు పెరుగుతారు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే మీ భంగిమ, దీన్ని రెక్టిఫై చేసుకోండి. ఆఫీస్లో ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చున్నారనుకోండి, కొవ్వు పెరిగిపోతుంది. కాబట్టి ప్రతి గంటకి ఒక 5 నిమిషాల పాటు అటు ఇటు నడుస్తూ ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా యాక్టివ్ లైఫ్ స్టైల్, శారీరక శ్రమ అనేది చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయలేకపోతే వారానికి 5 రోజులు ఎక్సర్సైజ్ చేయండి, నో ప్రాబ్లం. అలాగే బరువు తగ్గడానికి ఇంకొక బెస్ట్ పద్ధతి ఏంటంటే క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయటం. మెట్లు ఎక్కొచ్చు, సైకిల్ తొక్కొచ్చు, నడవచ్చు. ముఖ్యంగా ఈ శారీరక శ్రమ అనేది బరువు తో రిలేట్ అయి ఉన్నటువంటి అనేక సమస్యలను తగ్గిస్తుంది. ఉదాహరణకు గుండె జబ్బులు, లేకపోతే మధుమేహం, ఇలాంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అన్నిటికీ మించి మీ అలవాట్లని మార్చుకోండి. అంటే మీ అలవాట్లని మీరు మెరుగుపరుచుకుంటే అది ఆరోగ్యం మీద సానుకూలమైన ప్రభావం చూపిస్తుంది. మీ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మీ శరీరం మీకు కొత్తగా ఆవిష్కృతం అవుతుంది. ఇలాగా ఈ చిన్న చిన్న మార్పులు మీరు చేసుకున్నారనుకోండి, అనేక సమస్యలకు కారణమైనటువంటి ఈ ఒబేసిటీని మీరు జయించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తరగతి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.